ప్రభువైన యేసుక్రీస్తు జీవితములో రహస్యము ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి సమయంలోనూ ఆయన ప్రార్థన జీవితమును కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41 వచనములను చదువుకుందాం. ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రభువు తన జీవితమును ప్రార్థన పైన కట్టుకున్నాడు. దేవునితో సంబంధము కలిగి జీవించాడు. ప్రార్థన తన ఆత్మీయ జీవితమును బలపరిచింది. ప్రార్థన తనలో ఉన్నటువంటి ఆత్మీయ పురుషుణ్ణి బలపరిచింది. అందుకని ప్రభువు ఆత్మీయంగా ఆయన ఈ సమస్యలను ఎదుర్కొన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మీదకు వచ్చినటువంటి శోధనను, సమస్యను ప్రార్థనతో ఎదుర్కొన్నాడు. విశ్వాసులు ప్రార్థన జీవితమును కలిగి జీవించాలి. ప్రార్థన చేయటం వలన అప్పుడు మీరు కలిగినటువంటి సమస్యలపైన విజయం సాధించడమే కాకుండా మీకు తెలియకుండా మీ పైకి రాబోతున్నటువంటి సమస్యలు, మిమ్మలను ఎదుర్కొంటున్నటువంటి శోధనను కూడా ఈ ప్రార్థన అడ్డగిస్తుంది. ప్రార్థన మీకు విజయవంతమైన జీవితమును మీకు కలిగిస్తుంది. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో రహస్యం ఏమిటి అంటే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థన చేసేటువంటి ఆయన దేవుడు, తండ్రికి మొరపెట్టి దేవుడు, ప్రతి శోధనను ప్రార్థనతో ఎదుర్కొనే దేవుడు. ఇలాంటి జీవితమును ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుడు స్పష్టముగా తన వాక్యము ద్వారా ప్రతి విశ్వాసితో, నీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఎంతో అవసరము, ప్రార్థన ఎంత అవసరమో దేవుడు తెలియజేస్తున్నాడు. శోధన పైన విజయము, శోధన పైన మీరు ప్రతి శోధన ఎదుర్కోవాలంటే మీరు ప్రార్థన జీవితంగా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, సమస్తమును మనం చేస్తాం కానీ దేవుని సన్నిధికి మనం వెళ్ళలేము. సమస్తము పైన మనకు అధికారం కలిగి జీవించినట్లుగా మనం ఉంటాము కానీ ప్రార్థన లేకపోతే మీరు అనుకున్నది సాధించలేరు, మీరు అనుకున్నది పొందలేరు. ప్రార్థనను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఆత్మ పురుషుణ్ణి బలపరుచుకున్నారు. మీలో కూడా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీలో ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడు బలపరచబడతాడు. ఆ ఆత్మీయ పురుషుడు మిమ్మల్ని జ్ఞానంతో, ఆత్మతో నడిపిస్తాడు. మీరు వేసే ప్రతి అడుగు ఒక విజయమును మీకు చేకూరుస్తుంది. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. మీ ప్రభు మీ ముందు ఉంచినటువంటి ఆ యొక్క మార్గం ఏమై ఉన్నది అంటే ప్రార్థన. మన యేసయ్య ప్రార్థన పరుడు. మన యేసయ్య ప్రార్థన చేసి ఆయన విజయమును సాధించినట్లుగా మనం కూడా అలాంటి ప్రార్థన జీవితమును కలిగి ప్రతి శోధనను ఎదుర్కొందాం. విజయవంతమైన జీవితమును పొంది సంతోషంగా జీవితం ప్రభువు ఈ వాక్యమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు ఆత్మ మీ మీదకు వచ్చినగాక. హల్లెలూయా. ప్రతి విశ్వాస కూడా ప్రార్థన పడవ్వాలి. ప్రతి విశ్వాస కూడా విశ్వాస వీరుడు అవ్వాలి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.